ఇప్పుడు ఫైనల్ గా ఏం మిస్టేక్ జరగలేదు, మాది కన్సల్టెన్సీ కాదు, రిక్రూట్మెంట్ చేసాము, అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆ కంపెనీ జాబ్ అయిపోతుంది. రిక్రూట్ అయిపోయినాక వీసా రిజెక్ట్ అవ్వటం, వీసా యాక్సెప్ట్ అవ్వటం రిక్రూటింగ్ ఏజెన్సీ ప్రామిస్ కాదు. అది ఆ కాంట్రాక్ట్ లో ఏమని సైన్ ఉంటదంటే, మేము మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాము, సర్వీస్ చార్జెస్ చేస్తాము. అందరూ ఏం చేస్తారు, తెలుగులో ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదండి, ఇట్లా చేసి మమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నారు, మేమేమో ఫ్రాడ్ చేయలేదు. ఇవాళ 3 PM కి నేను 5 రోజుల క్రితం చేసిన వీడియో ఎడిటింగ్ అయిందండి. 3 PM కి వాళ్ళు ఒకటి కామెడీతో రిలీజ్ అవుతుంది. ఆ కామెడీ వీడియోలో వాట్ ఈస్ సోషల్ మీడియా హెరాస్మెంట్ మీద నేను చేశాను. వీడియో రిలీజ్ అయింది. ఒక యాపిల్ కొంటే ఒక షాప్ లో అది పుచ్చిపోయింది అనుకోండి, షాప్ ఎవరు కారణం? ఇష్టపడి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పర్సన్ దాన్ని ఎలా తీసుకుంటాడు అనేది ఉంటది. ఇక్కడ ఎవ్వరు డబ్బులకి ఫోర్స్ చేయలేదంట కదా. మాకు ఒక్క ఎంప్లాయీ పోస్ట్ చేయలేదంట ఆ కంపెనీలో. మధు ఆర్గ్యుమెంట్ రాగానే మధు ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ మేము ఎప్పుడు మా సోషల్ మీడియా ఫేమ్ వాడి బిజినెస్ చేయలేదే. మాకు ఇక్కడ బోల్డ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, బిజినెస్ చేసే రోజులు అదే నేను చెప్తుంది. అదే నేను అంటుంది. మరి అలాంటప్పుడు సోషల్ మీడియా హెరాస్మెంట్ నాకెందుకు స్టార్ట్ అవుతుంది? అంతే కదా. ఇప్పుడు రోషన్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఎవరో ఒక రీల్ పంపించారు మా ఫ్రెండ్స్, మాకున్న ఇప్పుడు లైఫ్ అంట వీళ్ళందరూ స్టూడెంట్స్ మోసపోయి మా దగ్గర విక్టిమ్స్ అయ్యారని చెప్తున్నారే, వాళ్ళ డబ్బులు వల్ల అంటున్నారు. కానీ 2000 వీళ్ళు పుట్టక ముందు 2008 లో మేము కొనుక్కున్న ఇల్లు సంగతి ఛార్జ్ చేస్తుందండి. ఇప్పుడు గవర్నమెంట్ అడగట్లేదు వాళ్ళు. మరి చెప్పండి, గవర్నమెంట్ ఫీజు ఇంత ఉంటది. తర్వాత ఏమడుగుతాడు ఆ పర్సన్? నా ఫ్రెండ్స్ 4 ఉన్నారు, మా అందరికి కలిపి ఎంత అవుతుంది అంటే 16 లక్షలు అని చెప్తారు. మా టీం అంతా వాళ్ళు పంపించిన ఎవిడెన్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఏదో స్టూడెంట్స్ కూడా. ఒకసారి అవన్నీ టాలీ చేసుకున్న తర్వాత మీరు అవన్నీ టాలీ చేసుకొని మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మిమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవుతాను, ఎట్లా చేద్దాం ఏంటి మీతో మాట్లాడతాం. ఓకేనా?